అవన్నీ నేను చూసుకుంటాను అబ్బయ్య. ఉంటా మరి. మన ఛానల్ కి లైసెన్స్ వచ్చేసింది. ఎడిటర్ గా ఎవరిని పెడదాం? ఎవరో ఎందుకో, నేనే ఉంటా. వద్దయ్యా, దీనిలో చిన్న డేంజర్ ఉంది. రేపు పోలీసులు మన ఛానల్ మీద కేసేసిరు అనుకో, ముందు బొక్కలు పెట్టేది ఎడిటర్నే. అదొకటి ఉందా? అయితే ఓ పని చేద్దాం. మన ఎదవ ఉన్నాడుగా, ఎవరు? అదేరా నా బామర్దే. ఆ నేటర్ గా పెడదాం. ఏమైనా సరే ఈ టీవీని నెల రోజుల్లో నెంబర్ 1 చేయాలి. ఈ టీవీ కాదు బాబా, స్మోక్ టీవీ. ఐ నో దట్. నీ టాలెంట్ కి నెల రోజులు ఎందుకు బాబా, వారం చాలు. అఫ్ కోర్స్ వన్ డే కూడా సరిపోతుంది అనుకో. ఎలా? నెంబర్ 1 ఛానల్ నుంచి నెంబర్ 1 యాంకర్ నెలకి 1,00,000 ఇచ్చి ఒకటి పిలిపిస్తున్నా. ఎవడు బాబా వాడు? జఫా వేణు. జఫా. హలో, ఐ మిస్టర్ జఫా. యాక్చువల్ గా 1999 లో. అంత టైం లేదు. ఏం చేస్తే మన టీవీ వరల్డ్ నెంబర్ 1 రేటింగ్ లో వస్తుందో చెప్పు. అంతిమ తీర్పు సినిమా చూసారా? మా బావ ఆ సినిమాలు చూడు, బ్లూ సినిమాలు తప్ప. అవసరమా? టీఆర్పీ రేటింగ్ కోసం అని. ఆ సినిమాలో హీరో కృష్ణంరాజు జర్నలిస్ట్ నాలాగా రేపు వచ్చే న్యూస్ ని ఈ రోజే పేపర్ లో వేసేస్తాడు. అది ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారనుకోండి, రేపు మీరు చచ్చిపోతున్నారని ఈ రోజే పేపర్ లో వేసేస్తాడు. వెరీ ఇంట్రెస్టింగ్. మరి నేను చావాలి కదా. ఈ రోజు నైటే చంపేస్తాడు. దాంతో మర్నాడు సెన్సేషన్. ఈ న్యూస్ ఈ పేపర్ లో తప్ప మరి ఏ పేపర్ లో రాదు. ఓకే, అది పేపర్ కదయ్యా. పేపర్ అయినా టీవీ అయినా న్యూస్ న్యూసే. అయితే మనకు సెన్సేషన్ న్యూస్ చెప్పు. సెన్సేషన్. ఎస్. ఏంటది? హోమ్ మినిస్టర్ కూతురు కిడ్నాప్. హోమ్ మినిస్టర్ కూతురా? మనకేం ప్రాబ్లం రాదు కదా. మే హూనా? బావా, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. నలుగురు రౌడీలతో మాట్లాడి అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు బావా. సరిగ్గా 12:05 హోమ్ మినిస్టర్ కూతురిని కిడ్నాప్ చేస్తారు. 12:25 ఆ అమ్మాయిని కోని సంచిలో కట్టి ఆఫీస్ కి తీసుకొస్తాం. గోన్ సెన్స్ ఎందుకు? ఆ అమ్మాయిని మనమే కిడ్నాప్ చేసామని ఎవరు తెలియకూడదు కదా. ఎగ్జాక్ట్లీ 12:30 12:30 న్యూస్ ఫ్లాష్ చేస్తాం. రాష్ట్రం అంతా అల్ల కల్లోలం చేస్తాం. అప్పుడు గోనె సంచి విప్పుతాం. అందులోంచి అమ్మాయిని బయటికి తీస్తాం. ఈ అమ్మాయిని కాపాడింది స్మోక్ టీవీ అని చెప్తాం. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. ఒక్క గంటలో మా బావ జీవితమే మారిపోతుంది. నువ్వు వెళ్ళి బయట పని చూడు. థ్యాంక్ యూ. నువ్వు వెళ్ళి లోపల పని చూడు. ఒక్క గంటలో నా జీవితమే మారిపోద్ది. హలో సార్, ఐ మిస్టర్ జఫా, ఇక్కడ యాంకర్. మీరేంటి సార్ ఇలా వచ్చారు? ఏం లేదప్పా, కార్లో పెట్రోల్ కొంచెం లీక్ అవుతా ఉండదు. అరగంట ఎవరని చెప్తారు. సరే కూర్చుని టీ తాగిపోదామని వస్తే కస్తీపు వస్తువా? వైనాట్ సార్. రే సార్, వేడి టీ తీసుకురండి. ఇదే సార్, మీ దగ్గర గోని సంచి ఉండేదే? గోనె సంచా ఎందుకు సార్? ఏలే, అరగంట టైం ఉండేది. డ్రైవర్ పోయి కాస్త రేషన్ తెస్తాడని. ఇదో డబ్బిచ్చి డ్రైవర్ కి పోయి చెప్పరా. కూర్చోండి సార్. కొంచెం టీ అప్పా. తెప్పిస్తాను సార్. టీ. అరే బామర్ది, బావా ఈడొచ్చాడేంటి? ఏమో గొప్పది సబ్జెక్ట్ లీక్ అయిందంటావా? బీ కేర్ఫుల్ బావా. నువ్వు తెలుసులే బాయ్. ఏ నాయుడు, ఏంటి ఇలా వచ్చావండి? ఆమా, నువ్వేమప్పా ఈడుండేవే? స్మోక్ టీవీ ఎండి, ఎడిటర్, జర్నలిస్ట్, ప్రెస్ బాబు, ప్రెస్. అట్లనా? అవును నాయుడు, నువ్వు ఎవరు పిలిచినా రావు కదా, పిలవకుండానే వచ్చావేంటి? లీక్ అయిందప్పా. బామర్ది, బావా లీక్ అయిందంటాడేంట్రా? ఓహో, ఎవరినో అనుకోవడం ఎందుకు, ఈడే లీక్ చేసి ఉంటాడు. ఏమప్పా, ఒక్కడే లీక్ చేసేదేముంది, నేచురల్ గానే లీక్ అయింది. అయ్యో, హలో, వద్దు 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 వద్దు, అలే వద్దు, బ్యాటరీ ఉంది, బ్యాటరీ బాగానే ఉంది. వద్దు, వద్దయ్యా, వద్దని చెప్తుంటే. బ్యాటరీ ఉందయ్యా బాబు, బ్యాటరీ బాగానే ఉంది. వద్దు వద్దు, అయ్యయ్యో, వద్దయ్యా నేను చెప్తున్నాను కదా, వద్దని చెప్తుంటే. ఏమప్పా, మీ బావాడికి ఏమైనది? మాంసం దొరికిన కుక్క మాదిరి టెన్షన్ అవుతా ఉండే. లీక్ అయింది కదా, లూజ్ మోషన్స్. చీ మోషన్స్ లీక్ అయితే బాత్రూమ్ లోకి దాపావాలప్ప, లేకపోతే ప్యాంట్ అంతా ఖరాబ్ అవుతుంది. బావా నువ్వు బాత్రూమ్ కట్టబో. ఆ బాత్రూమ్ కే పోతున్నావు సార్, బాత్రూమ్ అటు కాదు ఇటు. మాకు తెలుసు, మా బాత్రూమ్ ఎక్కడ ఉంటుందో మాకు తెలియదా ఏంటి? బావా బాత్రూమ్ లో సిగ్నల్స్ లేవు. నాకు తెలుసులేరా. తెలిస్తే ఎందుకప్ప పోయేదే? నెత్తికేసి కొట్టుకోవడానికి, బకెట్ వేసి కడుక్కోవడానికి.
ఏమై నాయుడు రాకొచ్చావు సింపుల్ గా టీ తాగుతున్నావు అంటే చికెన్ బిర్యానీ తెప్పించరా చికెన్ మేము తినేదే లేదప్ప పోనీ మటన్ కొరికేదే లేదప్ప పోనీ బ్రెయిన్ తెప్పించరా అది బ్రెయిన్ లేని వాళ్ళకప్ప రెడీ సార్. గోనె మూట వచ్చినదా వచ్చింది సార్. కార్లో పెట్టినారా వ్యాన్ లో ఎక్కించాం సార్. పోదుమా Yes, sir. రొంబ నల్ల నండ్రప్ప వస్తుమా ఆ, ఆమా మోషన్స్ అవుతా ఉన్నాయి లూజువి ప్యాంట్ ఖరాబ్ అవుతుంది జాగ్రత్తగా ఓకే ఓకే తీసుకో. కంట్రోల్ అయిపోయింది సార్. సార్ ఆ, నీకు కూడా గోను సంచి ఉందండి? ఆమా ఉండదు సంచి అమ్మా మీకు అంటా ఉండవు నీకు కూడా ఉండదు అబ్బబ్బబ్బబ్బ, మాకు లేదండి గోను సంచి. మీరు పదండి సార్. సార్ మీ గోను సంచిలో ఏముందండి? గోనె సంచిలో ఏముంటదప్ప బియ్యం రేషన్ దా ఉంటది ఓహో. ఆమా గోనె సంచి అంటా ఉండవు మీ గోనె సంచిలో మా గోను ఏముంటది? సంచిలో ఆడపిల్ల ఉంది. ఏమిరే ఆ, ఏమది ఆ. డే వచ్చిన కాడి నుంచి చూస్తా ఉండాను నువ్వేదో పెద్ద కన్ఫ్యూజన్ అవుతా ఉండావే నేను సెంటి చేస్తుని అయ్యా. సెంటు చేస్తుని డే నోట్లో పొడిచినానంటే కింద నుంచి దేవస్తుంది చెప్పురా చెప్పు సార్, సార్, సార్. చెప్పు మీరు ఒకసారి నిలబడండి సార్, చెప్పు. చెప్తాను. సరేరా వస్తున్నాను చెప్పు సార్. చెప్పు లీక్ అయింది అంటే పెట్రోల్ దా లీక్ అయిందని తలస్త్రీ ఇదా లీకేజీ ఏ అరివి కట్ట ముండం మడయ్య బేమారి కస్మాలం సిగ్గు సరము సీము నేత్రు ఇలా పైత్తిగారి మడయ్య ఏమిరా చూస్తా ఉంటావు వాడి బొక్కలు ఎరగదని బొక్కల తయ్యే